అలాగే గొల్ల కొరబడి చేశారు. అదే కపిలిగా వాళ్ళని తీస్తుంటే ఇవ్వలేదంటున్నాడు. ఎక్కడ ఇచ్చేస్తుందా ఈ కొండ కొరబడి తీస్తున్నాడా? అలాగనే గొల్లవారబ్బాయి అదుపగాడునా డొక్కసాడురమ్మా ఉన్నాడు ఈ మహాతలిక పిలిగోమ్మ అది వేస్తూ ఉండేది అది వేస్తుండేది పొట్టెళ్ళిందో పొట్టెళ్ళిందో పొట్టలా వేస్తుడికి పాలించుతుందమ్మా పాలించుతుందమ్మా పొట్టలా వేస్తుడికి పాలించుతుందమ్మో పాలించుతుందమ్మో పొట్ట లోపల భగవంతుడిగా పాలిస్తుంటే అడిగల్లా చూసేరా గోలాల భాయమ్మ అడిగల్లా చూసేడు గొల్లల భాయమ్మ ఏమంటామలికేడు గొల్లల భాయు అబ్బే దేవుడు బాబు తిరుపతి ఎక్కడ పప్పనం అది ఆడికి సంబంధం ఉందో తెలియదు. ఎప్పుడైతే గొట్టలతో విసురు కొడుతున్నాడు పొట్ట లోపల భగవంతుడు చూస్తాడు. అదే కన్నా తల్లిదండ్రులంటే పాలిచ్చి అది ఉంటుంది దాన్ని కొడితే నన్ను కొట్టినట్టు కాదా? అలాగే పుట్టలో ఉన్న భగవంతుడమ్మ ఆవు మోపరని కాదుకున్నాడట. ఎప్పుడైతే ఆవు మోపరంగా కాదుకున్నాడు ఆవు తగిలే దెబ్బ విష్ణుడికి సభదేవుడికి గాయాలయ్యమ్మ ఆవుకి తగిలే దెబ్బ విష్ణుడు సంపంత దేవుడికి గాయాలయ్యమ్మ సంపంత విష్ణుమూర్తికి రక్తబలం అయిపోయిందట. అవును అది చూసిన గల్లవారు అబ్బాయి వచ్చి ఏమని వేడుకుంటున్నాడయ్యా? మోహన్ బాబు మోహన్ బాబు సోహన్ పండు తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. అది ఓడికి సభల కనబడుతుందని చూడు. ఈ అడవిలో రెండు నేత్రాలు కోల్పోయి కళ్ళు లేని బోధగా జన్మిస్తావు బాబు. నేను ఈ విష్ణుమూర్తిని ఏమవుతారని విడిచిపెట్టి కలియుగంలో వెంకటేశ్వర స్వామిగా పడుతున్నారు. తిరుపతిలో దేవుని వెలుస్తున్నారు. నిన్ను నమ్ముల వారిగా పుట్టిస్తాను. ప్రతి రోజు నాకు నిత్య నైవేద్యములు తీసుకురావాలి. తొలి దర్శనం నీదే బాబు. నమ్ముల వారి గ్రామంలో వాళ్ళ కోపతి నెత్తిగా మా డబ్బుగా 60 పండు వద్దు వద్దు దర్శనమైందా? అయిందా? తలుపు తీయనా?